What is the main criterion used by the World Bank in classifying different countries? What are the limitations of this criterion, if any? అనే ఒక ఆన్సర్ అనే క్వశ్చన్ కి మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏ బుక్ లో తీసుకున్నా ఈ వర్డ్స్ ఉంటాయి. అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది ఎస్సే ఆ క్వశ్చన్. ఓకేనా? మెయిన్ క్రైటీరియన్ అంటే ప్రధాన ప్రమాణం. వరల్డ్ బ్యాంక్ అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఓల్డ్ బై 187 కంట్రీస్. క్లాసిఫైయింగ్ అంటే వర్గీకరించడం. ఇన్కమ్ లెవెల్ అంటే ఆదాయం స్థాయి. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే మెజర్ ఆఫ్ యావరేజ్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ఈచ్ పర్సన్ మెజర్ ఆఫ్ యావరేజ్ ఇన్కమ్ ఎంత ఎర్న్ చేశాడు, పర్ క్యాపిటా ఇన్కమ్. క్రైటీరియన్ అంటే ప్రమాణం. యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే వ్యక్తుల సగటు ఆదాయం. కంట్రీస్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే దేశం యొక్క అభివృద్ధి స్థాయి. వరల్డ్ బ్యాంక్ క్లాసిఫైస్ అంటే కంట్రీస్ ఇంటూ ఇన్కమ్ గ్రూప్స్. లోవర్ హై మిడిల్ క్లాస్ అంటే కంట్రీలో ఉన్న ఇన్కమ్ గ్రూప్స్ లో అవ్వచ్చు, లోవర్ అవ్వచ్చు, అప్పర్ అవ్వచ్చు, హై అవ్వచ్చు, మిడిల్ అవ్వచ్చు. అదే వరల్డ్ బ్యాంక్ క్లాసిఫైస్. లో ఇన్కమ్ అంటే తక్కువ ఆదాయం. లోవర్ మిడిల్ ఇన్కమ్ అంటే తక్కువ మధ్య ఆదాయం. అప్పర్ మిడిల్ ఇన్కమ్ అంటే ఎగువ మధ్య ఆదాయం. హై ఇన్కమ్ కంట్రీస్ అంటే అధిక ఆదాయ దేశాలు. ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి యొక్క అంశాలు. హెల్త్ కేర్ అంటే ఆరోగ్య సంరక్షణ. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే జీవన నాణ్యత. కాస్ట్ ఆఫ్ లివింగ్ లెవెల్స్ జీవన వ్యయం స్థాయిలు. ఇన్కమ్ లెవెల్స్ ఆదాయ స్థాయిలు. లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ జనరల్లీ రిఫర్స్ టు వెల్త్ లో కానీ, కంఫర్ట్ లో కానీ, మెటీరియల్ గుడ్స్ లో కానీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ దాన్ని లివింగ్ స్టాండర్డ్స్ అంటారు. సోషల్ ఫ్యాక్టర్స్ అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ప్రతి ఒక్క ఇండివిజువల్ లక్షణాలు దాన్ని సోషల్ ఫ్యాక్టర్స్. పొలిటికల్ స్టెబిలిటీ అంటే రాజకీయ స్థిరత్వం. కంట్రీస్ డెవలప్మెంట్ అంటే దేశం యొక్క అభివృద్ధి దాని కంట్రీస్ డెవలప్మెంట్ అని అంటారు. ఇన్కమ్ కాంప్లెక్స్ అంటే వేజెస్ అండ్ సాలరీస్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అంటే వేజెస్ కానీ సాలరీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అవ్వడం దాన్నే ఇన్కమ్ కాంప్లెక్స్ అని అంటారు. ఇదా మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్. ఈ వర్డ్స్ వస్తే ఆ క్వశ్చన్కి ఈజీగా అర్థమైపోతుంది.